ఏలూరు జిల్లా కుక్కనూరులో వైసీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రామాలయం నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యకర్తలకు అండగా ఉంటామని పార్టీ జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు హామీనిచ్చారు. 2029లో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త కూడా వాళ్ళందరికీ ఏ సమస్య వచ్చినా మేము అండగా ఉంటామని, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన పోలవరం ఇన్ఛార్జి అయినటువంటి బాలరాజు గారు ఎప్పుడు మీకు అండగా ఉంటారు. బాలరాజు గారి నేతృత్వంలో ప్రతి గ్రామ స్థాయి నుండి అలాగే మండల అధ్యక్షులు బ్రహ్మాండంగా ఎంపీపీలు కానీ జడ్పీటీసీ కానీ బ్రహ్మాండంగా మీకు పనిచేస్తున్నారు, అందుబాటులో ఉన్నారు. మీరు ఎవరైనా సరే మీకు అందుబాటులో ఏ ఫోన్ అవ్వకపోయినా డైరెక్ట్ గా నాకు ఫోన్ చేయండి, నేను మీకు అందుబాటులో ఉంటాను కూడా నేను మాట ఇవ్వడం జరిగింది. దీనికి మాట కట్టుబడి నేను పనిచేస్తానని ఈ రోజు నా కుక్కనూరు మండలంలో ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యునికి, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు రాబో కాలంలో ఈ గ్రామంలో ఉన్న ఈ మండలంలో ఉన్నటువంటి సమస్యలు పూర్తిగా పరిష్కారం చేసే వరకు కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారితో అన్ని సమస్యలు చర్చించి రేపు రాబో కాలంలో అందరికీ కూడా న్యాయం జరుగుతుందని మీ నాయకుడైనటువంటి బాలరాజు గారి నాయకత్వంలో మీ అందరికీ మంచి జరుగుతుందనే విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాను. జై జగన్, జై జై జగన్.